రేవంత్ రెడ్డి సార్ మాటలు ఒక్కోసారి తూటాలు లెక్క ఉంటాయి, అదే ఒక్కోసారి భలే గమ్మత్తుగా ఉంటాయి. జోకులు కూడా అప్పుడప్పుడు బగ్గనే చేస్తాడు. విపక్షాల మీద ఏ రేంజ్లో కోపం చేస్తాడో ఇంకో గౌడన్నలతోని అంత గమ్మత్తుగా మాట్లాడిండు. ఇంటే మీరు కూడా నవ్వుకుంటారు. ఈ సెట్లెక్కిన గౌడన్నలతోనే సీఎం రేవంత్ రెడ్డి సారు గమ్మత్తుగా మాట్లాడిండు. ఇక మరి ఏం మాట్లాడిండో మొదటి నుంచి ఇందాం పాండ్రి. ఏం గౌడ్ సాబ్, ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన పేరేంటి? గౌడ్ సాబ్ నీ టీ షర్ట్ బాగుంది. లక్ష్మయ్య మంచిది లక్ష్మయ్య. ఎల్లో టీషర్ట్ అంటే సార్కంత ఎందుకు ఇష్టమో గానీ గౌడన్న టీషర్ట్ మంచిగా ఉన్నదని చెప్పిండు. అప్పుడు ఆ ఎల్లో టీషర్ట్ గౌడన్న సంబరపడబట్టిండు. ఇక అట్లనే ఇంకా ఏం మాట్లాడిండో చూడుండ్రి. రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు? రోజు ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? 15 చెట్ల? 40-45. ఇట్లా రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతారు, కళ్ళెంత వస్తుందని మంచిగానే అడిగిన రేవంత్ అన్న ఇంతల్నే ఏమన్నాడో చూడుండ్రి. కళ్ళెంత, నీళ్ళెంత? 45లా? కళ్ళెంత నీళ్ళెంత అనంగానే పక్కకున్న శ్రీధర్ సారు మస్తు నవ్వుతున్నాడు. రేవంత్ రెడ్డి సారు కూడా కళ్ళు గురించి బాగానే తెలిసినట్టున్నదిగా, అందుకే కళ్ళు నీళ్లు అని మంచిగానే అడుగుతున్నాడు. ఏ గౌడన్నలు నీళ్లు కలిపితే గుర్తుపడతారు అన్నుడితోని వాళ్ళు కూడా హుషారైనరు అని జోకులు చేసిండు. ఇక తర్వాత గౌడన్నల బాధలిన్నాడు. ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. తీస్తలేవు? ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనది మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా. అవును సార్. కాదు, అందుకే అంటున్నాయి, రాకుంటే చూసుకోరు. అవును సార్. ఓకే, మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్, మా చాలా ఇబ్బంది. ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. ఇట్లా వాళ్ళు ఉపాధి ఏదన్నా సూపాలే అనుడితోనే మళ్ళీ జోకేసిండు. మేము ఏం చేస్తే బాగుంటది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే. అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి పొన్నమన్నకు మంత్రి పదవి ఇయ్యనే ఇస్తేమి అని నవ్విచ్చిండ్రు. పక్కకున్న శ్రీధర్ బాబు సార్ అయితే ఒక్కటే నవ్వుడు. ఇట్లా గౌడన్నల బాధలిన్న రేవంత్ సారు ఎప్పుడూ ఈ సర్కారు అండగుంటదని హామీ ఇచ్చిండు. ఇక రేవంత్ సారు మాటలినుడితోని ఇక మా బతుకులు పొద్దాడు కళ్ళు లెక్కన కమ్మగుంటాయి అనుకుంటున్నారు గౌడన్నలు. మరి చూడాలే మార్పు ఎట్లుంటదో.